ఇప్పుడు నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండగలిగాను, ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలవగలిగాను. ఎట్లయితే గెలవగలుగుతాం, ఎట్లయితే ఉండగలుగుతాం? ఎంత నీతి మా దళిత వర్గాల్లో నుంచి ఉండి నల్గొండ జిల్లా లాంటి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా బతకగలిగానంటే ఎంత నిజాయితీ ఉండాలి, ఎంత పోరాట పటిమ ఉంటే తప్ప ఇది సాధ్యమా? సాధారణమైన వ్యక్తులకు ఎవరికైనా సాధ్యమా నేను అడుగుతున్నా. అవును. ఒకటి, అంత పటిమ కలిగినటువంటి నేను అన్యాయాల మీద ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నా. ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుతున్నా. పార్టీలో ఉంటే కూడా పార్టీ వితిన్ ది పార్టీలో అవకాశం ఇస్తే మాట్లాడుతున్నా. అవకాశం ఇచ్చినప్పుడు బయట మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిలిచి నాతో మాట్లాడింటే నేను ఇవన్నీ మాట్లాడను కదా, నేను పార్టీలో ఉన్నా కదా. మరి పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడిని నేను ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే నాతో సరిచూతాను నేను చెప్తాను. నేను ఏమండి, మీరు మీ పేషలోకి రావడానికే అవకాశం లేదు.